ప్రాచీన దైవిక చక్రవర్తి. ఎపిసోడ్ 2. శత్రుత్వంతో కృతజ్ఞతను తీర్చుకోవడం. ఉదయం గాలి ఉత్సాహంగా ఉంది. రాత్రంతా ధ్యానం చేసిన తర్వాత క్వీన్ వెంటియన్ తన మనస్సును ప్రశాంతంగా, ఉత్సాహంగా భావించాడు. స్వర్గం మరియు భూమి నుండి యువాన్ క్విని గ్రహించకపోవడం వల్ల అతని శరీరం సాపేక్షంగా బలహీనంగా ఉంది. అందువల్ల క్వీన్ వెంటియన్ ప్రతి ఉదయం తన శరీరాన్ని బలోపేతం చేయడానికి పురాతనమైన మరియు అత్యంత అసలైన శరీర టెంపరింగ్ పద్ధతిని ఉపయోగించి పరుగెత్తేవాడు. బాయ్ వంశంలోని ప్రతి ఒక్కరూ అతను ప్రతిరోజూ ఏమి చేస్తున్నాడో చూస్తారు మరియు ప్రారంభంలో ఈ రకమైన శిక్షణా పద్ధతి చాలా వింతగా ఉందని వారు భావించినప్పటికీ క్రమంగా అందరూ దానికి అలవాటు పడ్డారు. అతని వెరిగిన మెరిడియన్లతో యువ మాస్టరిన్లా యుద్ధ సాగుకారాల యొక్క అత్యంత ప్రాథమిక రూపాలను కూడా పెంపొందించుకోవడం అసాధ్యం, కాబట్టి అతను శరీర శుద్ధి రంగంలో మొదటి స్థాయికి ప్రవేశించడానికి పరుగును ఒక పద్ధతిగా ఉపయోగించడం ద్వారా తన శరీరాన్ని టెంపరేట్ చేసుకోవాలని ఆశిస్తున్నట్లు అనిపించింది. ఇది మూర్ఖుల కల తప్ప మరొకటి కాదు మరియు ఫలితంగా బాయ్ వంశంలోని ప్రతి ఒక్కరూ క్వీన్ వెంటియన్ను తృణీకరించారు. క్వీన్ వంశానికి యువ యజమాని కావడం అతని అదృష్టం కాకపోతే బాయ్ వంశ నాయకుడు ఆటమ్ స్నోను వివాహం చేసుకోవడానికి ఇంత చెత్త యువ మాస్టరిన్లను ఎన్నుకోలేదు. పెద్ద మిస్సెస్ నిన్న రాత్రి ప్రవేశించి స్టెల్లార్ మార్షల్ కల్టివేటర్ అయ్యాడని నేను విన్నాను. వివాహ నిశ్చితార్థం ఇంకా కొనసాగుతుందో లేదో నాకు ఆశ్చర్యంగా ఉంది. బాయ్ వంశం సేవకులకు చెందిన కొన్ని స్వరాలు క్వీన్ వెంటియన్ తన పరుగు పాలనను చూస్తుండగా రహస్యంగా చర్చించుకుంటున్నాయి. అవును, నిన్న రాత్రి క్లాన్ మాస్టర్ నగరం అంతటా వార్తలను వ్యాప్తి చేయడానికి అత్యవసర సమావేశానికి అన్ని పెద్దలను సేకరించాడని నేను విన్నాను. ఎల్డెస్ట్ మిస్సెస్ ఆటమ్ స్నో 3వ హెవెన్లీ లేయర్ నుండి ఒక నక్షత్ర సముదాయంతో సహజ సంబంధాన్ని ఏర్పరచుకోగలిగిందని పుకారు ఉంది. స్టెల్లార్ మార్షల్ కల్టివేటర్లలో కూడా ఆమెను పీక్ లెవెల్ మేధావిగా పరిగణించవచ్చు. అవును, నేను అంగీకరిస్తున్నాను. మానవులలో సహజంగానే ఒక ఆస్ట్రల్ గేట్ ఉంటుంది, దానిని ఆస్ట్రల్ సోల్ను నిల్వ చేయడానికి ఉపయోగించవచ్చు. కాని ప్రతిభ లేకపోతే ఆస్ట్రల్ సోల్ కుంచుకుపోయే అవకాశం లేదు. అయినప్పటికీ వృద్ధురాలు స్వర్గం యొక్క 3వ పొర నుండి నక్షత్రరాశులను ఇప్పటికే గ్రహించగలదు. భవిష్యత్తులో ఆమె శరీర సిద్ధి రాజ్యం యొక్క 9వ స్థాయిని అధిగమించి ధమనుల ప్రసరణ రాజ్యంలోకి అడుగుపెట్టినప్పుడు ఆమె మరొక ఆస్ట్రల్ గేట్ను తెరవగలదు. అది ఆమె 2వ ఆస్ట్రల్ సోల్ను సంగ్రహించడంలో సులభంగా సహాయపడుతుంది. కనీసం అది కూడా స్వర్గం యొక్క 3వ పొర నుండి సంగ్రహించబడాలి. అది చాలా భయంకరమైనది. ఆమె ఇంకా ఎక్కువ ఆస్ట్రల్ గేట్లను తెరిస్తే ఆమెకు ఏ స్థాయి శక్తి ఉంటుందో నేను ఊహించలేను. అంతేకాదు 3వ హెవెన్లీ లేయర్ నుండి సంగ్రహించబడిన ఆస్ట్రల్ సోల్ 1వ హెవెన్లీ లేయర్ నుండి సంగ్రహించబడిన ఆస్ట్రల్ సోల్స్తో పోల్చినప్పుడు అపారమైన శక్తిని కలిగి ఉంటుంది. నిజంగా అలా కనిపిస్తుంది. చెత్త స్థానం త్వరలో అదృశ్యమవుతుంది. ఈ సేవకులకు తెలియని విషయమేమిటంటే వారి తక్కువ స్వరాలను క్వీన్ వెంటియన్ ఇప్పటికీ విన్నాడు. క్వీన్ వెంటియన్ చాలా సంవత్సరాలు ధ్యానం చేశాడు, అందువల్ల అతని ఇంద్రియ సామర్థ్యాలు చాలా శక్తివంతమైనవి, సాధారణ మానవుడి కంటే చాలా ఎక్కువ. అతను స్వరాలలోని చిన్న తేడాలను కూడా వినగలడు మరియు వేరు చేయగలడు. అయితే క్వీన్ వెంటియన్ ఈ సేవకులు గుసగుసలాడే గాసిప్లను తన హృదయంలో పెట్టుకోలేదు. అతను ఇప్పటికే 3 సంవత్సరాలుగా ఆటమ్ స్నోను తెలుసు మరియు ప్రతిరోజూ సన్నిహిత సంభాషణలు కలిగి ఉన్నాడు. వారిద్దరూ ఇప్పటికే బంధుత్వానికి సమానమైన దశకు చేరుకున్నారు. ఆటమ్ స్నో అతన్ని ప్రేమించకపోయినా అది పట్టింపు లేదు, ఎందుకంటే వారు చెందిన 2 వంశాలు కొంత చర్చతో విషయాన్ని సులభంగా పరిష్కరించగలవు. ఈ వివాహం జరగకపోయినా అతనికి అది నిజంగా పట్టింపు లేదు, ఎందుకంటే అతను చాలా కాలంగా ఆటమ్ స్నోను తన సొంత సోదరిగా భావించాడు. ఇప్పటి నుండి 7 రోజులు అంకుల్ బాయి 50 ఏళ్ల పుట్టినరోజు వేడుక అవుతుంది, మరియు నేను ఆ ఖచ్చితమైన రోజున నా ఆస్ట్రల్ సోల్ను సంగ్రహిస్తాను. దానిని కూడా అంకుల్ బాయికి బహుమతిగా పరిగణించవచ్చు. క్వీన్ వెంటియన్ మనసులో ఆ దృశ్యం కనిపించగానే నవ్వాడు. అతని మెరిడియన్లు వెరిగిపోయినందున అతను సాగు చేయలేడని అందరూ అనుకున్నారు. అయినప్పటికీ వారికి తెలియని విషయం ఏమిటంటే అతని అంకుల్ బ్లాక్ తన సొంత మెరిడియన్లను వికలాంగులను చేయమని అతనికి సూచించాడని. క్వీన్ వెంటియన్ తన అంకుల్ బ్లాక్ మాటలను ఎప్పుడూ ప్రశ్నించలేదు మరియు అంకుల్ బ్లాక్ నేర్పిన పద్ధతులను ఉపయోగించడం ద్వారా ఆటమ్ స్నో ఆమె ఆస్ట్రల్ సోల్ను సంగ్రహించడంలో చాలా సహాయపడ్డాడు. అయితే అంకుల్ బ్లాక్ వ్యక్తిత్వం అసాధారణమైనది మరియు క్వీన్ వెంటియన్ ఇతరుల ముందు తన ఉనికిని ప్రస్తావించడాన్ని ఖచ్చితంగా నిషేధించాడు. క్వీన్ వెంటియన్ తెలియకుండానే బాయ్ క్వింగ్సాంగ్ నివాస ప్రాంగణానికి చేరుకున్నందున తన అడుగులను నెమ్మదించాడు. వెంటియన్ ఒక స్వరం దగ్గరగా వచ్చింది. బాయ్ క్వింగ్సాంగ్ సిల్హౌట్ మాత్రమే కనిపించింది. అతను మళ్ళీ జాగింగ్ అని అడిగే ముందు అతని వైపు చూశాడు. క్వీన్ వెంటియన్ తల ఊపాడు. ఆటమ్ స్నో ఎలా ఉంది? నేను ఆమెను సందర్శించాలనుకుంటున్నాను. వెంటియన్
నువ్వు సాగు చేయలేకపోయినా పర్వాలేదు. నీమీద నువ్వు కఠినంగా ప్రవర్తించకు. బాయ్ కింగ్సాంగ్ క్వీన్ వెంటియన్ ప్రశ్నకు సమాధానం చెప్పలేదు. క్వీన్ వెంటియన్కు క్షణికంగా షాక్ ఇచ్చాడు. అతను తనను తాను శాంతింపజేసుకుని ఇలా సమాధానమిచ్చాడు. నేను మరింత కష్టపడి పనిచేస్తాను. నువ్వు నిన్ను బలవంతం చేసుకోనవసరం లేదు. నిజానికి ఒక సాధారణ మానవుడిగా ఉండటం, కుటుంబాన్ని ఏర్పాటు చేసుకోవడం మరియు ప్రశాంతంగా ఒకరి జీవితాన్ని గడపడం కూడా మంచి ఎంపిక. బాయ్ కింగ్సాంగ్ ఇలా చెప్పడం కొనసాగించాడు. దీనివల్ల క్వీన్ వెంటియన్ అక్కడికక్కడే స్తంభించిపోయాడు. ఆ తర్వాత అతను ఒక అపరిచితుడితో మాట్లాడుతున్నాడని భావించకుండా ఉండలేక బాయ్ కింగ్సాంగ్ వైపు చూశాడు. సరే, క్వీన్ వెంటియన్ తన ముఖం మీద చిరునవ్వును బలవంతంగా చూపించి, అంకుల్ బాయ్, నేను ముందుగా బయలుదేరుతాను అని అన్నాడు. సరే, ఈ కొన్ని రోజులు పరిగెత్తకూడదని గమనించు. బాయ్ క్వింగ్సాంగ్ తేలికగా స్వరం వేశాడు. మరియు క్వీన్ వెంటియన్ వెళ్ళిపోయిన తర్వాత అతను 2 రోజులపాటు బాయ్ క్వింగ్సాంగ్ లేదా ఆటమ్ స్నో కలవనివ్వలేదు. అయితే ఆట మంచు ఆస్ట్రల్ సోల్ను హనిహవిస్తుందనే వార్త స్కే హార్మనీ సిటీ అంతటా వ్యాపించింది. 3వ రోజు వచ్చేసరికి క్వీన్ వెంటియన్ తన ధ్యానం పూర్తి చేసే సమయానికి అప్పటికే ఉదయం అయింది. అతను బయట నడుస్తుండగా 2 గార్డులు తన దారిని అడ్డుకుంటున్నారని అతను గ్రహించారు. ఈ సమయంలో అతని గుండె మునిగిపోయింది మరియు అతని ముఖం మంచులా మారిపోయి, మీరందరూ దీని అర్థమేమిటి అని అన్నాడు. బయట చాలా గందరగోళంగా ఉంది. యంగ్ మాస్టర్ క్వీన్ రాబోయే కొన్ని రోజులు ఇక్కడ శాంతియుతంగా ఉండటం మంచిది. క్వీన్ వెంటియన్ గుండె మునిగిపోతూ ఉండటంతో గార్డులలో ఒకరు చల్లగా వెనక్కి తగ్గాడు. గతంలో బాయ్ వంశంలోని ప్రతి ఒక్కరూ అతన్ని యంగ్ మాస్టరిన్లా అని గౌరవంగా పలకరించేవారు. కాని ఇప్పుడు ఈ గార్డు అతనితో మాట్లాడేటప్పుడు అంత చల్లని స్వరాన్ని ఉపయోగించటానికి ధైర్యం చేశాడు. క్వీన్ వెంటియన్ ఆందోళన చెందింది యంగ్ మాస్టరిన్లా అనే బెరుదు గురించి కాదు, ఆ మాటల వెనుక ఉన్న వైఖరి గురించి. ఏమైంది? క్వీన్ వెంటియన్ అకస్మాత్తుగా తన ఎముకలలో చలిని అనుభవించాడు. ఆటమ్ స్నో ఆమె ఆస్ట్రల్ సోల్ను హనిహవించడంలో సహాయం చేసినప్పటి నుండి ప్రతిదీ తలక్రిందులుగా మారిందని అతను భావించాడు. యంగ్ మాస్టర్ క్వీన్, మీ స్వంత పనిని చూసుకుని విధేయతతో మీ నివాసంలోనే ఉండటం మంచిది. నీకు ఎంత ధైర్యం? క్వీన్ వెంటియన్ కోపంగా అన్నాడు. నేను అంకుల్ బాయ్ని చూడాలనుకుంటున్నాను. గార్డులలో ఒకరు చల్లగా నవ్వుతూ క్వీన్ వెంటియన్ వైపు చూస్తూ ఇలా అన్నాడు. చెత్త! నేను మళ్ళీ చెబుతాను, మీరు విధేయతతో మీ నివాసంలో ఉండటం మంచిది. మీరు మా యంగ్ మాస్టరిన్లా అని మీరు నిజంగా అనుకున్నారా? క్వీన్ వెంటియన్ హృదయం లోయ దిగువకు మునిగిపోయింది. అతను మూగ వ్యక్తి కాదు. ఏమి జరుగుతుందో అతను ఎలా ఊహించలేకపోయాడు. అతను ఇప్పుడు జైలు పాలయ్యాడు మరియు కొన్ని రాత్రుల ముందు అంకుల్ బాయ్ తనతో చెప్పిన మాటల గురించి ఆలోచించినప్పుడు బాయ్ వంశం ఈ వివాహ నిశ్చితార్థాన్ని నాశనం చేయాలనుకుంటుందని అతనికి తెలుసు. అంకుల్ బాయ్, మీరు వివాహ ఒప్పందాన్ని రద్దు చేయాలనుకుంటే మీరు నేరుగా నాతో మాట్లాడి ఉండవచ్చు. తన హృదయ స్పందనలు వెరిగిపోతున్నట్లు భావించి క్వీన్ వెంటియన్ తన హృదయంలో గొనుగుతున్నాడు. గత 3 సంవత్సరాలుగా తనకు మరియు బాయ్ వంశానికి మధ్య జరిగిన సంభాషణలు ఒక చర్య తప్ప మరేమీ కాకపోవచ్చు. బాయ్ వంశం తనతో వివాహ నిశ్చితార్థాన్ని ప్రతిపాదించడానికి బాయ్ వంశం సిద్ధంగా ఉండటానికి కారణం క్వీన్ వంశం యొక్క బలాన్ని అరువుగా తీసుకోవాలనుకున్నందున అని క్వీన్ వెంటియన్కు తెలుసు. కాని బాయ్ వంశం నేడు ఈ విధంగా వ్యవహరించడానికి ధైర్యం చేస్తుందని అనుకోవడం. నీ నోరు మూసుకో అని ఒక నిందించే స్వరం వినిపించింది. మరియు క్వీన్ వెంటియన్ తల తిప్పి బాయ్ క్వింగ్ తన వైపు పరిగెడుతూ ఉండటం చూసి అతన్ని తన నివాసంలోకి లాక్కున్నాడు. వెంటియన్ గెగే! బాయ్ క్వింగ్ కళ్ళు 2 కన్నీళ్లతో ఎర్రగా మారాయి. ఆమె క్వీన్ వెంటియన్ వైపు చూస్తుండగా, వెంటియన్ గెగే, నా బాయ్ వంశం నిన్ను నిరాశపరిచింది. నాకు అర్థం కాలేదు. క్వీన్ వెంటియన్ ఇలా అడిగాడు. క్వింగర్, నేను మీ తండ్రిని కలవాలనుకుంటున్నాను. అతను వివాహం చేసుకోవడానికి ఇష్టపడకపోతే నా పెంపుడు తండ్రిని అతనితో వివాహ నిశ్చితార్థాన్ని రద్దు చేయమని అడగవచ్చు. నేను, క్వీన్ వెంటియన్, ఎవరిని వారు చేయకూడని పనులు చేయమని బలవంతం చేయను. వెంటియన్ గెగే, నా నాన్న, బాయ్ వంశం, వాళ్ళు నిన్ను చంపాలనుకోవచ్చు. బాయ్ క్వింగ్ ముఖంలో కన్నీళ్లు ప్రవహిస్తున్నాయి. ఆమె వంతు వెరిగపోతోంది. ఆమె వంతు పెసికినంతగా ఉంది. అది క్వీన్ వెంటియన్ గుండెను తాకింది. అతను మూర్ఖంగా ఉన్నాడు. నన్ను చంపు! ఎందుకు? క్వీన్ వెంటియన్ అర్థం చేసుకోకపోవడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నాడు. ఎందుకు అని అడగకు. వెంటియన్ గేగే, నువ్వు త్వరగా వెళ్ళిపోవడం మంచిది. బాయ్ క్వింగ్ కన్నిటితో వేడుకున్నాడు. క్వీన్ వెంటియన్ ఒక్క క్షణం ఆలోచించి, కాని నేను ఇప్పటికే జైలులో ఉన్నాను, నేను ఎలా వెళ్ళాలి అని అడిగాడు. నేను చాలా కాలంగా బ్యాక్గేట్ వద్ద మీకోసం ఒక వేగవంతమైన గుర్రాన్ని సిద్ధం చేశాను. నువ్వు నన్ను బందీగా ఉంచి వెళ్ళిపోవాలి. బాయ్ క్వింగ్ ఒక కత్తిని తీసి క్వీన్ వెంటియన్కి ఇచ్చి అతన్ని దగ్గరగా పిలిచాడు. క్లాన్ మాస్టర్, క్వీన్ వెంటియన్ ఖైదు చేయబడిన నివాసం వెలుపల
అనేక అడుగుల శబ్దాలకు అదనంగా ఒక స్వరం కదిలింది. దీనివలన బాయ్ క్వింగ్ ముఖం భయంతో పాలిపోయింది. వెంటియన్ గేగే, త్వరగా వెళ్ళు. క్వింగర్, నాకు కారణం చెప్పు. క్విన్ వెంటియన్ ప్రతి పదాన్ని నెమ్మదిగా ఉచ్చరిస్తుండగా అతని స్థిరమైన కళ్ళు మై క్వింగ్ వైపు దృఢంగా చూస్తున్నాయి. అక్క మేధావి అయిన తర్వాత ఆ రాత్రినే ఆ వార్తచు దేశం అంతటా వ్యాపించింది. చివరికి రాయల్ సిటీ నుండి వచ్చిన ఏ వంశం వారు వివాహ నిశ్చితార్థంపై తమ ఆసక్తిని వ్యక్తం చేశారు అని బాయ్ క్వింగ్ తొందరపడి చెప్పింది. రాయల్ సిటీ నుండి వచ్చిన ఏ వంశం? క్వీన్ వెంటియన్ హృదయంలో చల్లదనం మరికొన్ని డిగ్రీల వరకు చల్లబడింది. వారు నా క్వీన్ వంశానికి బద్ధ శత్రువులు. కాబట్టి బాయ్ వంశం వారు నా జీవితాన్ని ఉపయోగించి నా క్వీన్ వంశంతో అన్ని సంబంధాలను తెంచుకున్నారని మరియు నా మరణాన్ని రాయల్ సిటీ నుండి వచ్చిన ఏ వంశానికి నిశ్చితార్థ బహుమతిగా ఉపయోగించుకోవాలని కోరుకున్నారు. వెంటియన్ గేజ్, త్వరగా, దయచేసి మాట్లాడటం మానేయండి. బాయ్ క్వింగ్ కత్తిని క్వీన్ వెంటియన్ చేతుల్లో పెట్టాడు. అతను తల అడ్డంగా ఊపుతూ ఆమె అందమైన ముఖాన్ని ముద్దాడటం చూశాడు. అతని చల్లని ముఖం సున్నితమైన చిరునవ్వుతో వెరిగింది. నేను, క్వీన్ వెంటియన్, నేను ఎంత శక్తిహీనుడినైనా నేను ఇంకా నీపై కత్తి చూపించేంత క్రిందికి వంగలేను. తలుపు నెట్టబడింది. బాయ్ క్వింగ్ ముఖం తక్షణమే పాలిపోయింది. బాయ్ క్వింగ్, ఇక్కడికి రా. బాయ్ క్వింగ్సాంగ్ చల్లగా అన్నాడు. లేదు నాన్నా. అక్క వెంటియన్ గేగే సహాయం వల్ల తన ఆస్ట్రల్ సోల్ను 3వ హెవెన్లీ లేయర్ నుండి కుదించగలిగింది. అతని కృతజ్ఞతకు మనం ఎందుకు శత్రుత్వంతో ప్రతిఫలం ఇస్తున్నాం? బాయ్ క్వింగ్ తన తండ్రి వైపు మొరపెట్టుకుంది. నీకేం తెలుస్? మీ చెల్లి ప్రతిభ నీ ఊహకు అందనిది. ఆమె తన స్వంత సామర్థ్యాల ఆధారంగా, తన స్వంత ప్రయత్నాల ద్వారా 3వ హెవెన్లీ లేయర్ నుండి తన ఆస్ట్రల్ సోల్ను కుదించింది. ఆమెకు అతని సహాయం ఎప్పుడు అవసరం అయింది? బాయ్ క్వింగ్ వైపు చూస్తూ బాయ్ క్వింగ్ ప్రశాంతంగా అన్నాడు. అతను తన స్వరాన్ని మృదువుగా చేసుకున్నాడు. క్వింగర్, నువ్వు ఇంకా చిన్నవాడివి మరియు తెలివిలేనివాడివి. నాన్నమాట వినండి. ఇక్కడికి తిరిగరా. క్వింగర్, వెళ్ళపో. క్వీన్ వెంటియన్ బాయ్ క్వింగ్ వైపు మెల్లగా నవ్వింది. ఆమె, వెంటియన్ గేగే అని నోటితో అరుస్తూ బిగుసుకుపోయింది. నేను నీకు ఏమీ నేర్పించానో గుర్తుంచుకో. క్వీన్ వెంటియన్ బాయ్ క్వింగ్ తలపై ఉన్న జుట్టును తుడిచాడు. అతను బాయ్ క్వింగ్ను బాయ్ క్వింగ్సాంగ్ దిశ వైపుకు మెల్లగా నెట్టాడు. ఆ తరువాత అతను బాయ్ క్వింగ్సాంగ్ వైపు చూసి ప్రశాంతంగా, అంకుల్ బాయ్, మీరు నన్ను ఏమి చేయాలనుకుంటున్నారు? అని అడిగాడు. క్వీన్ వెంటియన్, మీరు స్వర్గంలో జన్మించిన చెత్త మాత్రమే కాదు, మీ ప్రవర్తన కూడా ప్రశ్నార్థకం. మీరు నా చిన్న కుమార్తెపై కుట్రలు కలిగి ఉన్నారని అనుకోవడం. మీరు చెప్పు, నేను మీతో ఎలా వ్యవహరించాలి? ప్రస్తుత బాయ్ క్వింగ్సాంగ్ క్వీన్ వెంటియన్కు పూర్తిగా అపరిచితుడిగా అనిపించింది. క్వీన్ వెంటియన్ యొక్క ఏకైక ప్రతిస్పందన నవ్వడం. అతని హృదయంలో చివరి ఆశ బయటపడింది. బాయ్ క్వింగ్సాంగ్ను చూస్తూ అతను అడిగాడు, దీని గురించి, ఆటమ్ స్నో యొక్క ప్రతిచర్య ఏమిటో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. మీరు తెలుసుకోవలసిన అవసరం లేదు. బాయ్ క్వింగ్సాంగ్ చల్లగా సమాధానం చెప్పాడు. అతని నుండి చంపే ఉద్దేశ్యం వెలువడటం ప్రారంభమైంది. ఈ రోజు నేను బాయ్ వంశంలో చనిపోతే, కారణం ఏదైనా, నేను దీనికి హామీ ఇవ్వడానికి ధైర్యం చేస్తున్నాను. నా పెంపుడు తండ్రి ఖచ్చితంగా తన సైన్యాన్ని నడిపించి బాయ్ నివాసాన్ని చదునుగా తొక్కేస్తాడు. క్వీన్ వెంటియన్ ఊహించని విధంగా తన కళ్లలో భయం లేకుండా అన్నాడు. ఆ క్షణంలో గతంలో సౌమ్యంగా కనిపించే క్వీన్ వెంటియన్ ముఖం ఉక్కులాంటి ధ్రువ సంకల్పాన్ని ప్రదర్శించే వ్యక్తీకరణగా వేగంగా రూపాంతరం చెందింది. అంకుల్ బాయ్, బాయ్ వంశానికి ఇప్పటికీ నా క్వీన్ వంశంతో పోరాడే సామర్థ్యం లేదు. మీరు నాపై ఎటువంటి చర్య తీసుకోకపోవడమే మంచిది అని నేను మిమ్మల్ని కోరుతున్నాను. ఆశ్చర్యపోయిన బాయ్ క్వింగ్సాంగ్ క్వీన్ వెంటియన్ను అతని కళ్లలోకి చూశాడు. సౌమ్యంగా కనిపించే ఈ యువకుడికి ఇంకా అలాంటి క్రూరమైన వైపు ఉందని భావించడానికి కొంతసేపు ఆలోచించిన తర్వాత బాయ్ క్వింగ్సాంగ్ వీపు తిప్పి వెళ్ళిపోయాడు. రెండవ యువతిని ఆమె గదికి తిరిగే తీసుకెళ్లండి మరియు ఆమెను అక్కడి నుండి ఒక్క అడుగు కూడా బయటకు వేయనివ్వవద్దు. మరియు క్వీన్ వెంటియన్ విషయానికొస్తే, అతను ఈ ప్రాంగణ ప్రవేశ ద్వారం నుండి బయటకు రాకుండా చూసుకోండి.